అసలు ఈ అంధురాలైన అమ్మాయి రాధాదేవి విగ్రహాన్ని ఎలా తయారుచేసింది? ఆ తర్వాత రాధాదేవి ఈ అమ్మాయికి ఏమి ఇచ్చింది? అది చూసి ఊరి జనం ఎందుకు ఆశ్చర్యపోయారు? ఒకప్పుడు బర్సానాలో గంగోత్రి అనే ఒక అమ్మాయి ఉండేది. తనకు 6 ఏళ్ల వయసున్నప్పుడు జరిగిన ఒక ప్రమాదంలో ఆమె తన చూపును కోల్పోయి అంధురాలైంది. ఆమె పెద్దయ్యాక తన మనసులో ఒకే ఒక కోరిక ఉండేది. ఒక్కసారైనా రాధాదేవి విగ్రహాన్ని తన చేతులతో తయారు చేయాలని. ఒక రాత్రి ఆమె అదే కోరికతో నిద్రిస్తుండగా రాధాదేవి ఆమె కలలో కనిపించి ఇలా అంది: రేపటి నుండి ప్రతిరోజూ రాత్రి సమయంలో నీకు చూపు వచ్చేలా వరం ఇస్తున్నాను. ఆ సమయంలో నువ్వు విగ్రహాన్ని తయారు చేసుకో. కాని సూర్యుని మొదటి కిరణం పడగానే నీ చూపు మళ్లీ పోతుంది. గంగోత్రి ప్రతిరోజూ రాత్రిపూట మేల్కొని విగ్రహాన్ని తయారు చేసేది. అలా సుమారు 1 నెల రోజుల్లో విగ్రహం పూర్తయింది. ఆ తర్వాత రాధాదేవి మళ్లీ గంగోత్రి కలలో కనిపించి ఇలా చెప్పింది: రేపటి నుండి నీకు చూపు కనిపించడం ఆగపోతుంది. నీకు ఇంకేదైనా కావాలంటే అడుగు. అందుకు గంగోత్రి: నాకు ఏమీ వద్దు తల్లి, రేపు ఈ విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ ఘనంగా జరిగితే చాలు అని వేడుకుంది. మరుసటి రోజు ఉదయం ఆమె నిద్రలేవగానే తన ముందు ఒక కాగితం కనిపించింది. అందులో ఇలా రాసి ఉంది: పుత్రీ, నేను ప్రాణప్రతిష్ఠ చేశాను. కేవలం విగ్రహంలోనే కాదు, నీలో కూడా. అంటే ఆమెకు శాశ్వతంగా చూపు తిరిగి వచ్చింది.